నిన్నటి రోజున కృష్ణా జిల్లాలో పర్యటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మోంతా తుఫాను రాష్ట్రంకి ఈ విధంగా ఇబ్బంది కలిగించినటువంటి సమయంలో, తీరం దాటిన సమయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా విదేశీ యాత్రలంటూ విహారాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల కష్టాలను పట్టించుకోవట్లేదని మాట్లాడారు. అయితే మొత్తానికి ఈ అంశం మీదే పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చమిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వీళ్ళు విదేశీ యాత్రలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి మాట్లాడుతున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా అప్రమత్తం చేశారు, ఎలా మానిటరింగ్ చేశారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని తుఫాను సహాయక కార్యక్రమాల్లో ఎలా నిమగ్నం చేశారు అనేటువంటి ప్రపంచం అంతా చూసి మన ఆంధ్రయ్య గారు ఒక రకంగా చెప్పాలంటే ఇలా అతి చేస్తున్నారని కూడా మాట్లాడారు. కానీ దానివల్ల మనకి ఎప్పుడైనా సరే గమనించుకుంటాం, ముందు జాగ్రత్త తీసుకోవడం, కీడించి మేలించడానికి కొంతమంది తప్పుపడతారు. అర్థమైందండి. దానివల్ల ఏంటంటే సపోజ్ మనకి ప్రమాదం జరగవచ్చు అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రమాదం జరగలేదు అనుకోండి, అమ్మాయి ఫోన్ అనుకోవాలి. అంతేగాని ప్రమాదం జరగలేదు అనవసరంగా ఎక్కువ టెన్షన్ పడ్డాం అనుకోవాలి. ప్రమాదం జరిగినా జరగకపోయినా మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. రోడ్డుకి ఎడమ పక్కన నడవాలి, ఓవర్టేక్ రైట్ సైడ్ నుంచి చేయాలి అనేటువంటి మన వాహనాలు ట్రాఫిక్ రూల్స్ మనం. అలా కాకుండా 1 వేలో ఎదురు రాకూడదు అనేటువంటి నిబంధన ఉంటుంది కదా. 1 వేలో ఎదురొచ్చి రోడ్డుకి ఎడమ పక్కన నడకుండా కుడి పక్కన అడ్డదిడ్డంగా నడిస్తే యాక్సిడెంట్ అయితే ప్రమాదం జరుగుతుంది. యాక్సిడెంట్ జరగట్లేదు, ట్రాఫిక్ లేదు కదా అని చెప్పి నువ్వు రోడ్డుకి అడ్డంగా తిరగకూడదు. ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా, వాహనాలు రద్దీ ఉన్నా లేకపోయినా రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి. ఆ వచ్చేవాడికి వెళ్ళేవాడు కూడా రోడ్డుకి ఎడమ పక్కన మనుషులు, పాదచారులు ఉంటారు, పెడస్ట్రియన్స్ ఉంటారని వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాహనాలు ఉన్నా లేకపోయినా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తుఫాను వల్ల గాలి ఉధృతంగా ఉంటుంది, వర్షం పడుతుంది, ఇబ్బందులు ఉంటే కరెంటు స్తంభాలు పడిపోతాయి, చెట్లు కూలిపోతాయి, గోడ కూలిపోతాయి, కూలిపాతలు ధ్వంసం అవుతాయి అని వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. అంత తీవ్రత లేదు. ఒక చోట నుంచి తీరం దాటుతుంది, ఇంకో చోట నుంచి తీరం దాటింది, అయినా సరే అక్కడ సహాయ కార్యక్రమాలు కూడా చేయాలి. భారీ వర్షాలు పడినాయి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పరిమితమైంది, పంట నష్టం విస్తారంగా ఉంది, ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టుగా అంచనాలు వేసి నష్టాన్ని కేంద్రం నుంచి సహాయం కోసం అర్జీ పెట్టుకున్నాం. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు క్షేత్రస్థాయిలో చేశారు. మంత్రులందరూ అదే పని మీద ఉన్నారు, ఎమ్మెల్యేలు అదే పని మీద ఉన్నారు, పార్టీ కేడర్ అంతా అదే పని మీద ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్లు, పోలీసులు అందరూ అద్భుతంగా పనిచేశారు. రాత్రి కరెంటు పోలీసులు నిలబెట్టారు, చెట్లు కూలిపోయినట్లు తొలగించారు అంటారు. గర్భిణీ స్త్రీని తీసుకెళ్లి 10 రోజుల్లో డెలివరీ అవుతాం తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు. వాహనాలు ఎక్కడెక్కడ ఆపేశారు, ఆ డ్రైవర్లకి అందరూ భోజనం సౌకర్యం కూడా, సదుపాయం కూడా చూశారు. ఎంత జాగ్రత్తగా చేసుకుని ఆ ఉపద్రవం నుంచి బయటపడ్డారు అంటే ఇతర విమానం ఏడుపోయి అక్కడే కూర్చుని ఉంటారు, ఇట్లా ఇంకా పోయిన వల్ల ఉంటాయి ఏంటండి. అదైన తర్వాత లండన్ వెళ్ళాడు. అది ఖచ్చితంగా ప్రైవేట్ గా నీకైనా పెళ్ళం పెట్టుడు ఉండేది. సంవత్సరానికి ఒకసారి నీకు వేసినట్టుని కూడా పాస్పోర్ట్ కోర్టు నుంచి అడుక్కున్నాను వెళ్తాం కదా. అలాగే మోనస్టర్ గారికి ఒక అవార్డు వచ్చింది, దానికోసం 2-3 రోజులు ట్రిప్ వెళ్ళాడు ఆయన. అంతకుముందు వెళ్ళే ఆయన జర్మనీ అన్ని యూరోప్ ట్రిప్ వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి వచ్చాడు ఆయన. ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినా సరే హిందూ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పెట్టుబడుల కోసం ఆయన నిరంతర తపన, నిరంతర శ్రామికుడు, నిత్య కృషి కూడా దాని గురించి వాళ్ళు మాట్లాడకూడదు. దాని గురించి ఆయన పని చేయలేదు, పట్టించుకోలేదు అని ఆ మాట నేను నోట్లో చూసింది అనుకో, ఇండియా సీఎం అవుతారు. ఎందుకంటే అందరికీ ఒక రకంగా ఆయన చేసే పని చూస్తే తలపడి అవుతుంది. చేసే పని మంచిదేనా కానీ ఇంత పని చేస్తున్నట్టే అనుకుంటారు. అర్థమైందండి. అలాంటిది లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, ఇక్కడికి క్రికెట్ మ్యాచ్ మొత్తం వెళ్ళిపోయాడు. అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడదు సార్. పోనీ ఆయన తుఫాను ఉన్నప్పుడు ఏమన్నా బయట ఉన్నాడా? ఆయన సినిమాకి వెళ్ళాడా, గోడికి వెళ్ళాడుకున్నాడా? ఏదన్నా మాట్లాడేవాడు నాకు అర్థం ఉండాలి. ఒక పక్కన కాశీబుక్లో తొక్కిసలాట ప్రమాదం జరిగితే మంత్రివర్గం అంతా అక్కడ ఉంది, అసలు
నువ్వు ఏ రోజైనా ఇలాంటి విపత్తులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయి నీకు? నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవారు ఆల్రెడీ. నువ్వు చేయలేదని ముఖ్యమంత్రిగా నేను వచ్చిన తర్వాత ఇంకా బాగా చేతులు చెప్పుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ అదేమి అలా పెట్టేశావు. ప్రతి రోజు కూడా నువ్వేం చేసావని చూస్తారు. కల్తీసారా నీ హయాంలో తాగి చచ్చిపోతే 26 మంది, అవన్నీ కూడా సహజ మండలం చెప్పావు. ఖర్చులు బోర్డు ప్రమాదం చేస్తే కనీసం మృతదేహాన్ని బయట తీయించలేదు, నువ్వు బోర్డు బయట తీయించలేదు. అది పరిహారం మాట దేవుడు ఏంటండి. అన్నమయ్య డ్యామ్ లో 15 మంది ఎవరికి చూపిలేదు కొట్టుకున్నాడు. ఇలాంటి ఉపద్రవాలు అనేక, కరోనాలో ఎంతమంది కరోనా చావులు అసలు నమోదు చేయలేదు. కరోనా చావులు నమోదు చేస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా అవకతవకతనాలకి ఆక్సిజన్ సప్లై చేయలేకపోయిన నిందపడద్దని చెప్పేసి నిందితుడిగా మారాల్సి వస్తుందని అసలు చావుని నమోదు చేయలేదు. రియా హాస్పిటల్ ఆక్సిజన్ లేకుండా నువ్వు ఎంత ఇచ్చేసావు చూసింది కదా అక్కడ. మేము విఐపీలకి ఏమో ఆక్సిజన్ నీ తాలూకోడు రెమిడిసివిర్ ఇంజక్షన్ అమ్మి ఎన్ని కోట్లు, 100,000 కోట్లు కొలగొట్టేసాడు. ఆ క్రైసిస్ ని కూడా డబ్బు సంపాదించడానికి చూసుకున్నాం. నువ్వు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడతావు. లోకేష్ గారు అది ఇండియన్ మహిళా క్రికెట్ ప్రైడ్. వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళు అభినందించాడు స్వయంగా. వచ్చాడు మళ్ళీ తన పని ఆ పార్టీ ఆఫీసులో 5,000 మందిని కలుసుకుని ప్రజా దర్బార్లో కలుసుకున్నాడు ఆయన. ఓపిక కాబట్టి ప్రతి ఒక్క పిటిషన్ తీసుకున్నాడు. పిటిషన్ తీసుకుని ఊరుకోకుండా ఈ సమస్యకు మూల కారణం ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలు ఎందుకు ఇలాగా చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు దీన్ని పరిష్కరించకపోతే ఇలాగే ఉంటది ఇక్కడికి, వాళ్ళు పరిష్కరించుంటే ఇక్కడ దాకా రారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అడిగాడు, నిలదీశాడు. నువ్వు ప్రేరేపించిన, నువ్వు పెట్టిన కొల చిచ్చులు పెడితే నీ పార్టీ కూడా బందిపోటు దొంగలు కూడా కులాన్ని అడ్డం పెట్టుకుంటుంటే ఈ పార్టీ కూడా అడిగారు, మీరు కులాల గురించి మాట్లాడుతుంటే కులం కాడితే మీరు ఎందుకు మాట్లాడట్లేదు. ఇంకో పార్టీ దగ్గర ఒక ఎమ్మెల్యే ఎవరి వల్ల సీటు, ఎవరు త్యాగం చేస్తే సీటు వచ్చిందో ఆయన ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే, ఆయన తొక్కేయడానికి చూస్తుంటే ఆయన నిలదీశాడు. ఆయన చూద్దాం ఊరుకోరు, నీకు మళ్ళీ నీ ఇవ్వడానుకుంటే కాదు, నేను ఇష్టమైనట్టు చేస్తాను. ఇక్కడ అలా ఉండదు టీడీపీలో. నువ్వు అంట మీకు ఇక్కడ ఒక వర్షం చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ప్రతి రోజు దిగజారిపోతా ఉంది. ప్రతి పర్యటన ఇంకో 10 మార్కులు మైనస్ మార్కులు పడతాయి. వాడి కూటమి కూడా పొరపాటు చేస్తూ ఉండొచ్చు, ఎన్ని తప్పులు చేస్తారని మానవ మాత్రలే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి గ్రాఫ్ పెంచుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే జగన్ నమ్ముకుంటే మనువుని నమ్ముకునేదో కొనుక్కున్నట్టే, అర్థమైందండి. ఒకటి గోదావరించినట్టే. కాబట్టి జగన్కి అతనికి గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఏ క్వశ్చన్ లేవు. రాబోయే రోజుల్లో ఇంకా దిగజారిపోవడం తప్ప. ఎందుకంటే ఆయన మేము మెడ మీద కత్తి కేసులు అలా ఉన్నాయి. బాబాయ్ కేసు కూడా కొత్తగా చుట్టుకునేలా ఉంది. అతను యాదవ్ గారు ఒక ఉన్నాడు కదా, సునీల్ యాదవ్, అతను పిటిషన్ వేసాడు. ఇంకా ఎవరో పైన ఉన్నవాడి గురించి మాట్లాడట్లేదు ఏంటి, వాళ్ళ గురించి ఏం చేయట్లేదు ఏంటని. పైన ఉన్నవాడికి ఎవరు నువ్వే కదా, నువ్వు అందులో కూడా ఉంటే సంపూర్ణం ఈ కేసులు. అక్రమాస్తులు, అక్రమ మద్యంలో అవినీతి సంపాదన, అక్రమాస్తుల కేసులు పాతాయి. నువ్వు అధికారంలో ఉండగా చేసిన దోపిడీ మద్యం మీద ఇంకా రకరకాల మార్గాల్లో ఈ మర్ర కేసులో కూడా ఉంటే సంపూర్ణం. నీ కారాగార జీవితం పూర్తిగా నీ మిగతా జీవితం రెస్ట్ ఆఫ్ లైఫ్ కారాగారంలో గడపాల్సిందే. అందరూ అనుకున్నట్టుగా ఏం వదిలిపెట్టరు. ఇతనికి ఎవరి సహాయ సహకారాలు లేవు. వీళ్ళే ఎక్కడా బెసకుండా ఇంచు కూడా నీకు మాట్లాడటానికి, నీ తరపున కౌన్సిల్స్ మాట్లాడటానికి లేకుండా బిగిస్తున్నారు. అంతనే లేట్ అవుతుంది. అర్థమైందండి. ఈ లోపల నీ అంగాలన్నీ కట్ చేస్తారు, మొత్తం నీ కొమ్మలు నరికేస్తారని మొండి గోడగా నిలబడతావు. అప్పుడు ఇచ్చేస్తారు. Please subscribe to Leo News for more videos.